Hello rowdies, welcome back to another video. Well, మొత్తానికి ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్ అయిపోయింది అండ్ రియాక్షన్ ఎందుకు పెట్టలేని చెప్పి జరగదు 6 అన్నారు. ఓకే ఆల్రెడీ మిస్ అయిపోయింది సర్లే కానీ ఒకసారి లేట్ కదా అనుకున్నా. తర్వాత మళ్ళీ 8-9 అన్నారు. అప్పుడు రెడీ కూర్చున్నా, అప్పుడు కూడా రిలీజ్ చేయాలి. 9కి రిలీజ్ చేశారు. మనకి ఇంక ఇంట్రెస్ట్ దొబ్బింది, ఇంకేం లేదు. సర్లే మనం చూసిన తర్వాత ఇంకా స్పెషల్ వీడియో పెడదాం అనుకున్నా. ఇది కూడా ఇంట్రెస్ట్ లేదనమాట, కానీ మనం ఎంతసేపు వెయిట్ చేసాం కదా, సో అందుకోసం పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయాను. అండ్ ఇంకా ఆ టీజర్ చూసిన తర్వాత ఏంటి దీనికోసం మనం ఎంతసేపు వెయిట్ చేసింది అని అనిపించింది అనమాట. అండ్ ఎస్పెషల్లీ కానీ ఫ్యూ సీన్స్ మాత్రం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మంచిగా రిలేటబుల్గా అయితే ఫ్యూ సీన్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాలి, కొంచెం పిసినారితనంగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం చాలా కాన్షియస్గా చాలా పక్కగా మనకి అవసరమైతేనే కొందాము అలాంటి మనకు ఉంటాయి కదా. సో ఇలాంటి ఫ్యూ సీన్స్ కొంచెం కనిపించింది అనమాట. అండ్ దాంతోపాటు ఫ్యామిలీని చూసుకోవడంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కిచెన్లో ఆ దోశ వేసినప్పుడు బటర్ పేపర్ పెట్టి మరీ అట్టయితే పెడతాం అనమాట. అంటే జనరల్గా మన ఇంట్లో ఎవరు కూడా అంతలాగా హెల్త్ కాన్షియస్ తీసుకోం కదా, సో మనోడు అంత ప్రేమ అయితే చూపిస్తాడు. ఇట్స్ గుడ్ మ్యాన్, సో ఇట్స్ గుడ్. అండ్ ఆ టీజర్ మొత్తం అయిపోయిన తర్వాత ది లాస్ట్ షాట్ బిట్వీన్ మన మృణాల్ అండ్ మన విజయ్ దేవరకొండ గారిది. ఈ సీన్ ని మనకి చూపించే ముందు మనకి ఇనిషియల్ గా ఒక సీన్ మనకి సెటప్ చేశారు అనమాట. పెట్రోల్ బంక్ లో అదే పైప్ కొట్టేశారు కదా, అదే అది పట్టుకొని మనకి మన విజయ్ ప్రత్యేకంగా ఆ పైప్ కొట్టడానికి కూడా ఇలా చిలకరిస్తున్నారు. ఆ ప్రతి డ్రాప్ కూడా పడిపోవాలి అని చెప్పేసి. సో మనకి ఇప్పుడు ఈ లాస్ట్ షాట్ లో మనకి అదే పెట్రోల్ సీన్ చూపించారు అనమాట, పే ఆఫ్ ఇద్దాం అని చెప్పేసి. బట్ ఇక్కడ మనవాడు బయట వాళ్ళకంటే మాత్రం అబ్బే అసలు అది అమ్మాయినా అబ్బాయినా మనకి ఎటువంటిది లేదు, సో మీరే డబ్బులు పెట్టుకుంటే నేను తీసుకెళ్తాను. సో కొంచెం పిసినతనంగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అమ్మాయి అడిగింది కదా అని చెప్పేసి మనోడు లొంగట్లేదు అనమాట. సో ఇది బాగా ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఇట్స్ క్యూట్ ఫనీ మ్యాన్. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంది భయ్యా, రాడ్ భయ్యా. అది మనకి ఇంట్లో మంచి రిలేటబుల్ సీన్స్ ఉండి కొంచెం అంత రొట్ట కమర్షియల్ గా ఉన్నా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం భయ్యా ఆ వైబ్ని కంప్లీట్ గా స్పాయిల్ చేసింది. ఎంత స్పాయిల్ చేసిందంటే అండ్ దీనికోసం మనం సేపు వెయిట్ చేసింది అనే రేంజ్కి అయితే స్పాయిల్ చేసింది అనమాట లిటరల్లీ. సో టీజర్ కట్ అనేది ఇట్ వాజ్ యావరేజ్, ఆబ్వియస్గా యావరేజ్. బట్ కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిది పడుతున్నా కానీ కొంతవరకన్నా బాగుండేది భయ్య. సో ఓవరాల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు దీనికోసం మనం ఎంత వెయిట్ చేసామా అనే ఒపీనియన్కి అయితే వచ్చాను. సో అది విషయం అయితే. అండ్ this one goes for the absolutely a pure silver star man. So that's all for the review on Family Star Teaser man. And yep, that's it. Subscribe if you enjoy it and I'll catch you in the next one.